ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బీయింగ్ లేడీ డైరెక్టర్ 44 సినిమాల దాకా తీశారు. ఇప్పుడు దాకా నాకు తెలిసి వరల్డ్ అలాంటి రికార్డ్ బ్రేక్ చేసింది ఎవరు లేరు. ఎస్, మీరు అనుకుంటున్నది విజయ నిర్మల గారి గురించే. విజయ నిర్మల గారి ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇవాళ మన ఇంటర్వ్యూ నరేష్ గారితో. నరేష్ గారిని అడిగి విజయ నిర్మల గారి జ్ఞాపకాలు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నరేష్ గారు అయితే ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్లో కూర్చొని ఉన్నారు. మీరు వచ్చేయండి, మనం కూడా జాయిన్ అవుదాము బ్రేక్ఫాస్ట్లో. నీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? మార్నింగ్ నేను ఇంట్లో రాగి ఇడ్లీ తిన్నాను సార్. బ్రేక్ఫాస్ట్ ఇదా? తర్వాత అంటే ఇంతేనా సార్? దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. అయిపోయింది అంతే. 5 గ్లాసులు, ఒక 500 ml హాట్ వాటర్, 500 ml రాగి చెంబులో నీళ్ళు. ఇది చాలా మందికి దీని వాల్యూ తెలియదు. ఒక 3 నెలలు దాకా అంటే 3 నెలలు చాలా బాడీలో వచ్చేది. పొద్దున్నే మనం రాగి చెంబుతో సూర్య నమస్కారం ఎందుకు చేస్తాం? ఎనర్జీ. సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్, అసిడిటీ కూడా తగ్గిస్తుంది. ఎక్సలెంట్ ఇది. ఐ హ్యావ్ దిస్ బ్లాక్ రైసిన్స్ నైట్ నానబెట్టేస్తాను. సో మార్నింగ్ ఈ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రైసిన్స్, ఇవి రైసిన్స్, ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్. ఎంత బాగుంటుంది. దెన్ యూ ట్రై ఇట్, ఇట్స్ వెరీ గుడ్. యూ వాంట్ టు టేస్ట్ లిటిల్ బిట్? You taste the water. ఇది ఐస్కి చాలా మంచిది. ఐస్ సైట్ ఎక్సలెంట్. చాలా మనం అంతా ఏవో టాబ్లెట్స్ అనుకుంటాం కానీ ఆ స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చింది సార్. ఇంట్లో లేట్గా నానబెట్టినట్లు అయితే రెడ్డిష్ అయిపోతుంది. సో ఇది మేము బ్రేక్ఫాస్ట్. 4-5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ అండ్ డేట్స్. సార్, అమ్మగారు ఉన్న టైంలో కూడా మీ బ్రేక్ఫాస్ట్ ఇదేనా? లేదు, అమ్మ వండితే ఇంత పొంగలు, అందుకని అప్పుడు అలా ఉండేవాడు. నిజంగా అవన్నీ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే అమ్మ చేసే వంట కమ్మతనం అంటారు, కానీ ఆమెకున్న బిజీలో ఎంతోమందికి వంటింట్లో నిలబడి 7 to 8 అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రోజు. ఇప్పుడు కూడా ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఎగ్జాక్ట్లీ నేను టైమింగ్స్ అవి చూశాను అండ్ మెన్యూ కూడా. అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్లో ఎక్స్పర్ట్. పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ, ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ ఉన్నారు. ఒక ఆయన పోయాడు మధ్య. గొడవ అవుతుంది కదా ఒక కిచెన్ ఉంటే. ఇంట్లో ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయితే వంటింట్లోనే. సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది. అందరినీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి, ఇవాళ ఇది పెడదాం, ఇవాళ పొంగల్, రేపు దోశలు, ఎల్లుండి ఊతప్పం, ఒకటే బ్రేక్ఫాస్ట్ అంతే. ఒకటో రెండో ఏదో ఒకటి అందరూ డిసైడ్. అలా పెట్టేది సిస్టమ్. అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని. సో ఆ రోజు మనకు మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది టిఫిన్. అద్భుతంగా ఉంటుంది. ఆ పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే అప్పుడు 10 కేజీలు తగ్గాను వెళ్ళిపోయిన తర్వాత. దిగులతో కొంత, హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత, కానీ ఆ మాత్రం ఇంతే తినేది ఎంత ఉన్నా కూడా. లాస్ట్ వరకు కూడా టెండెన్సీ పుట్ ఆన్ వెయిట్. నాకు కూడా అదే వచ్చింది. సో అలాగా అండ్ బ్రేక్ఫాస్ట్ వాస్ అండ్ లంచెస్ వేర్ గ్రాండ్. అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది. ఒక 5-6 వెరైటీస్ నాన్ వెజ్జెస్, సారీ 5 వెరైటీ, 1-2 వెరైటీ నాన్ వెజ్, బంతి భోజనంలా ఉండేది అందరూ. ఇది కృష్ణగారి చీర. కృష్ణగారు ఇక్కడ కూర్చునేవాళ్ళు, అమ్మ ఇక్కడ కూర్చునేది, అందరు కూర్చునేవాళ్ళు. అంకుల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం. మహేష్ వాళ్ళందరూ కూడా. మహేష్ లవ్స్ దర్ ఫుడ్, చాలా ఇష్టం. ఏది ఫేవరెట్ ఫుడ్ మహేష్గా? అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ, గోంగూర మాంసం, గారే. కృష్ణగారికి కూడా చాలా ఇష్టం. కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం. మహేష్ కూడా అంతే, చాలా లైక్ చేశాడు. పిన్ని అని పిలిచేవాడు. నిజంగా యూజ్డ్ టు లవ్ హర్. దట్ బాండింగ్ వాజ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ త్రూ అవుట్. సార్ అది కానీ
ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించదు. ఎంత కలిసిపోయారు అంటే అంటే బయట చూసే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కలిసినప్పుడు కానీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది. ఒక ఫ్యామిలీ ఎట్లా సరే అది ఎట్లా సాధ్యం? అది జనరల్లీ ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ ఇస్ థికర్ దెన్ వాటర్ అని. బ్లడ్ ఇస్ థికర్ దెన్ వాటర్, అది ఓకే. బట్ అంతకన్నా ఆత్మ బంధువులు అంటారు కదా, పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. తరతరాలు వాళ్ళు కంటిన్యూ చేయాలి. అంటే వాట్ ఈస్ సక్సెస్ ఆఫ్ కృష్ణ గారు అండ్ మదర్ లవ్? నిస్వార్థత. ఇద్దరి దగ్గర ఏమి కోరుకోలేదు, డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు. వాళ్ళిద్దరు సక్సెస్ ఏంటి? వాళ్ళ ప్రేమ, అంతే, నిస్వార్థమైన ప్రేమ. కానీ అంటే అమ్మగారు పొసెసివ్ కాదా సార్ కృష్ణ గారు? చాలా. దెన్ హౌ? అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్ కూలింగ్ గ్లాస్ వేసుకో అంటే ఎవరు కళలతో చూడకూడదు, అంత ఇష్టం. కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా కృష్ణ గారు కానీ మదర్ కానీ ఎవరు ఇద్దరిలో ఏది కోరుకోలేదు. మనందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి అని కూడా అదే చెప్పింది. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వీఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి. చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పుట్టలేదు, రమేష్, పద్మ, మా అందరినీ కలిసి వీళ్ళు డ్రైవ్-ఇన్ హోటల్ మెడ్రాస్లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాళ్ళు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు. అందరు కలిసి అలా తిప్పేవాళ్ళు. సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది. వాళ్ళ మంచి ఉద్దేశాలు కంటిన్యూ చేశాం. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మా లైఫ్. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడూ మాకు అది గట్టిగా ఉంటుంది. అది నాకు ఉంది, అందరికీ ఉంది, అది ఎప్పుడు ఉంటుంది. ఒక మాట నేను ఎవరిని అనేవాడిని, కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే. అది అదేలాగా ఇంద్రాంటి మదర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు. దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అది చాలా రేర్, అది చాలా రేర్. అందుకని 1% కూడా చెప్పలేను సార్. ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ. కృష్ణ గారు కానీ మదర్ కానీ ఇంద్రాంటి కానీ అందరూ ఆ పద్ధతిలో పెంచారు. ఎవరికి తక్కువ చేయలేదు, అందరినీ ప్రేమించారు. మహేష్ అంటే అమ్మకి అమితమైన ప్రేమ. అందుకే ఆ కట్అవుట్ అది ఎవరో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది. ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లులాగా నేను ఫీల్ అవును, దేవాలయంలోనే ఫీల్ అవుతా. ఒక మ్యూజియం, ఒక దేవాలయం అన్నీ ఏ గోడ చూసిన మెమరీస్ ఉన్నాయి. ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు, అలాగే ఉంచేసాను, అలాగే ఉంచేసాను ఏది. ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి, నేను వెళ్ళలేకపోతాను, ఎనర్జీ అది అలాగే ఉంచేసాను. వాళ్ళని అక్కడ వెళ్ళి కూర్చొని ఒక 1/2 అవర్ నవ్వుకుంటాను, ఫీల్ అవుతాను, ఏడుస్తాను ఒక్కోసారి. అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో. సో ఐ లివ్ ఇన్ దిస్ మూమెంట్స్ ఇన్ దిస్ హౌస్. సార్ మనం మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదర్ పవర్ఫుల్, ప్రతి మదర్ ఫైటరే. కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుందంటే అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్న బయటికి ఫేస్లో అంత కనిపించదు ఆ స్ట్రాంగ్నెస్. విజయ నిర్మల గారు అక్కడున్న ఆ ఆరా ఇక్కడ కొడుతుంటుంది, ఆ స్ట్రాంగ్నెస్ అనేది. షీఈ్ అ చైల్డ్ ఉమెన్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు, అంటే ఆ కళ్ళు ఇప్పుడు నన్ను కొట్టలేదు. అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను. తర్వాత పెద్ద అయిన తర్వాత అడిగాను, ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న. నేను ఎందుకు కొట్టాలి? నేను వర్స్ట్ తోకని, నేను తోకనంటే భయంకరమైన తోక అంటారే, కోతిని. కానీ ఎప్పుడు కళ్ళతో ఇలా చూసే పెద్ద పెద్ద కళ్ళు, అందమైన కళ్ళు. భార్గవ్ నిలయమని సినిమా కళ్ళ మీద సినిమా తీశాను. సో ఆమె ఏం చెప్పిందంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని, ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు. నేను ఎప్పుడు కూడా ఐ నెవర్. సో ఐ ఫాలో దట్. ఎందుకంటే అలా పెంచింది, ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది. అలా ఇప్పుడు వాయిస్ రేజ్ చేయడం కూడా, వాయిస్ అనేది రేర్గా, ఇంక మరీ అది సామ భేద దాన దండోపాయం ఉంటుంది. దండోపాయం ఉండదు, భేద దానం వరకు ఉంటుంది. అంటే కళ్ళు పెద్ద చేసి అలా చూస్తే అదే కళ్ళు వచ్చింది నాకు కూడా. అదే చిత్రం సక్సెస్ కూడా. లాస్ట్లో ఫోటో ఉంది 175 days ఫంక్షన్కి.
నేను లేడీ గెటప్లో మదర్ ఇటు మధ్యలో కృష్ణ గారు ఫోటో ఇస్తాను. ఓకే సూపర్. ఇద్దరు కలిసి ముద్దు పెట్టాం ఆయనకి. సో అంటే ఆమె అడిగింది నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్ రెమ్యునరేషన్ నాకు కావాలని. నీకెందుకు అన్న, మీకు అని అనేవాడు. అమ్మని లాస్ట్ వరకు మీకు అని అనేవాడు. అంటే ఆ మర్యాద ఆ గౌరవం మెయింటైన్ చేసింది. ఎప్పుడు ఏకవచనంతో పిలిచింది లేదు. ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనేవాడు నేనుగా. అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది. ఎందుకు ఆఫ్ రెమ్యునరేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి అంటాం కదా, సేమ్ కాబట్టి నీకు సినిమా అంటే రేర్ కదా. ఎనీవే కమ్ సార్. ఆమెకి రోసెస్ అంటే ఇష్టం బాగా. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది ఆమెది. ఇప్పుడు ఆమె దీనికోసం తీస్తాను కాబట్టి ఆమెకి ఎప్పుడు రోజులు బ్లూమ్ అవుతూనే ఉంటాయి. ఆమెకి ఏంటంటే చాలా ఐ ఫీల్ దెర్ ఇస్ ఎ స్పిరిట్. ఇది నా నమ్మకమే కావచ్చు. ఒక్కోసారి నేను మంచి కోరుకున్నప్పుడు పువ్వు కరెక్ట్గా పడుతుంది నాకు. ఇక్కడ మంచి సైన్స్ వస్తాయి, వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్ పర్సన్ కాబట్టి పువ్వు ఒకసారి నాకు కరెక్ట్గా పడుతుంది. తర్వాత నేను ఏదో కోరుకున్నప్పుడు ఆ టైంకి వస్తే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు ఫుల్ రోజెస్ ఉంటాయి. సో ఐ ఫీల్ ఏదో వెయిటింగ్. వస్తున్నప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ ఆమె కనబడుతుంది. స్పెషల్ గార్లెండ్ ఫర్ మదర్హుడ్. ఇది ప్రతి మదర్కి, ఇది మా మదర్కే కాదు. ఆ స్టాచ్యూలో కూడా ఎంత లైఫ్ ఉంటుందంటే లేడీ దేవికా రాణి ఒడియార్ అని ఆమె కార్ చేసింది. ఇది బ్రాంజ్ స్టాచ్యూ. బ్రాంజ్ స్టాచ్యూ. నాకు రోజు పడినప్పుడు రాత్రి చాలా థాట్స్ వస్తాయి. ఫస్ట్ ఆమె కళ్ళలో చూసి అడుగుతాను ఇది కరెక్టే కాదా అని. ఇట్స్ మై కాన్షియన్స్. ఆమె చెప్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ప్రపంచం నన్ను అడ్డుపడినా లెక్క చేయండి. కాన్షియన్స్. దేవుడు అంటే ఏంటి? కాన్షియన్స్. సో అమ్మ కాన్షియన్స్. ఇది కూడా ఏంటంటే ఆమెకి కావాల్సిన అంటే ఈ వరల్డ్ రికార్డ్ ఆమెది. సో ఆమెది అలా క్రియేట్ చేశాను. ఆమెకి నచ్చిన రోజెస్, వాటర్ ఫాల్స్ ఇష్టం. వాటర్ ఫాల్స్, నచ్చిన రోజెస్, ఆమె లవ్ లైఫ్ రైట్ సైడ్. కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆమెకి. కృష్ణుడు లైఫ్ లో ఉన్నారు, భక్తిలో కూడా. సో కృష్ణుడు అంటే చాలా ఇష్టం. తర్వాత చాలా మంది స్టాచ్యూస్ కట్టేసి ఏం చేస్తారంటే ఇలా వదిలేస్తారు ఫ్రీగా. ఆ ఎండలో మాడుతుంటుంది, కాకులు కూర్చుంటాయి. సో ఇక్కడ మంచి ఇది రాజస్థాన్ స్టోన్తో ఈ మండపం చేయించాం. ఇప్పుడు అయోధ్యలో కూడా ఇవే స్టోన్స్ ఉన్నాయి సార్, పింక్ స్టోన్స్ చేయించాను. అక్కడ నుంచి ఇక్కడ చేయించాను. సో దిస్ ఇస్ కాల్డ్ భువన విజయం. ఈ టెంపుల్ పేరు భువన విజయం అని పెట్టాను. భువన విజయం అంటే ఆకాశవంత విజయం అని. దట్ ఈస్ హర్ లైఫ్. కరెక్ట్. సో అందుకని అక్కడ ఉంటుంది భువన విజయం అని అక్కడ ఉంటుంది. సో గ్రేట్ లేడీ. మీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కూడా మీరు వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకున్నారా? ఎస్. ఎనీథింగ్ నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అది జరిగిపోతుంది. అది నా నమ్మకం, నా ఆత్మ. అంటే ఇప్పుడు కొన్ని అందరికి తెలిసిన విషయం, బయటకు వచ్చినప్పుడు గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు అప్పుడు ముందు కూడా డేర్ తీసుకునే స్టెప్ వేసేటప్పుడు ఇక్కడ అడిగారా? 100%. నా కాన్షియన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ఎందుకంటే నా కాన్షియస్ బాగుండాలి. లేపు మనిషి చచ్చిపోయేటప్పుడు 3 థాట్స్ వస్తాయంట. ఒకటి, ఎవరు వీళ్ళకి నేను అన్యాయం చేశానని, అది నాకు రాకూడదు. నాకు కరెక్ట్ అనిపిస్తే అది రాకూడదు. ఇంకొకరికి కావచ్చు, నాకు అన్యాయం చేశాను నాకు అనిపించకూడదు. రెండోది, వీళ్ళని చూడలేదు అని ఉంటుందంట. సో నేను రోజు చూసుకుంటాను. మూడోది, ఈ ప్లేస్లో నేను ఈ ప్లేస్ వెళ్ళలేదు నేను అని. సో అలాంటిది కూడా ఉండకూడదు. వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయాలని నా లైఫ్ డ్రీమ్. సో అన్నీ నాకు కావాల్సిన ప్లేస్ అన్నీ కూడా చూడాలి. సో ఈ కోరికలన్నీ కూడా మనం చనిపోయేటప్పుడు ఆ రివ్యూ అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్. ఆ రివ్యూలో మన మనసు క్లియర్గా ఉంటే ఎవరన్నా తిట్టుకోవచ్చు, ఎవడన్నా, ఐ డోంట్ కేర్. బట్ నా కాన్షియన్స్ క్లియర్గా ఉంటుంది. సార్ బీయింగ్ అన్ యాక్టర్ అన్నీ కన్సిడర్ చేస్తారు కదా సార్, ఒకళ్ళు నన్ను ఇట్లా అనుకోకూడదని. కానీ మీది ఎప్పుడు నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్ టు దట్. మీకు నచ్చింది మీరు చేశారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా బీయింగ్ అన్ యాక్టర్ అంటే పబ్లిక్ ఫిగర్గా ఉండడం వల్ల ఇవన్నీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎప్పుడు అనిపించలేదా ఏదైనా డెసిషన్కి ముందు? ఒకటమ్మా, ప్రేక్షక దేవుళ్ళు అని అంటాను నేను. ప్రేక్షక దేవుళ్ళు ఎందుకంటే
నిజంగా ఇంతమంది డైరెక్టర్స్, ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే నేను పైకి వచ్చాను. వీళ్ళందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్క నా డైరెక్టర్, నా గురువు జంజాల దగ్గర నుంచి అందరికీ, ప్రేక్షకులకి. నాకు ఆ చప్పట్లు ఉంటాయే, జంజాల గారు డైలాగ్ ఉంది, ఆ చప్పట్లేరా అని. సో ఇవన్నీ నేను ఎవరన్నా చాలామంది ఫోటోలకి ఇచ్చేస్తారు, 100 మంది ఉన్న ఫొటోస్ ఇచ్చేసి వెళ్తాను నేను టైంకి. 10 నిమిషాలు వెయిట్ చేయమంటాను లేదు షార్ట్. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, దీంట్లో ప్రతి ఆడియన్స్ ఒక పైసా దీంట్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే నా బతికేంటి. సో ఐ బిలీవ్ దట్. కాబట్టి ఆడియన్స్కి, ఫ్యాన్స్ నా ఫ్యామిలీలో, ఇక్కడ ఆమె బర్త్డే వస్తే ఇక్కడ 100 మంది, 1000 మంది వస్తారు, అందరికీ భోజనాలు పెడతాం, ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఆరాధన, వాళ్ళకి ఏం కోరదు. సో వాళ్ళకి అంతే గౌరవం. నా ఫ్యాన్స్, మా కృష్ణ గారికి, మహేష్ ఫ్యాన్స్కి, మదర్ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి, అందరికి కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీలోనే ఉంటుంది. తృప్తిగా వచ్చి బర్త్డే రోజు, కృష్ణ గారి బర్త్డే రోజు భోంచేసి వెళ్తారు, దండం పెట్టి ఇన్ని దండలు నిండిపోతాయి ఆ రోజు. అంటే అందరికి అమ్మ అనే ఒక ఫీలింగ్ ఇచ్చింది ఆమె. అమ్మగారిది నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఆమె నేటివ్ ప్లేస్ మాది గుంటూరు నర్సరావుపేట, బట్ పుట్టి పెరిగిందంతా మెడ్రాస్. యాక్చువల్గా చూస్తే నేటివ్ ప్లేస్ మెడ్రాస్. అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మాకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఆమెకి ముత్తాత అవుతాడు, ఫౌండర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ, స్టాచ్యూ ఉంటుంది. సో మేమంతా పుట్టి పెరిగింది అక్కడే. సో అక్కడే తలబాగా వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, అంటే ఫ్యామిలీని. సో అది ఆమె ఇది. సో ఇలాగా. సో నేనేంటంటే ఆడియన్స్ ఐ ఆల్వేస్ వాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు. బట్ ఎవడో ఏదో మాట్లాడాడు, కమెంట్ పెట్టాడు, దాన్ని ఐ డోంట్ కేర్. వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు నా కష్టాల్లో, నేను 10,000 లేను జోబులో 10,000 లేని రోజు కూడా చూశాను ఒక టైం. నేను అమితాబ్ బచ్చన్ గారికి కూడా జరిగింది ఇది, కాదా? ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన చెప్పాడు, చాలామంది పెద్దవాళ్ళకి జరిగింది. బట్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ మారబోతుందని ఒక విషయం చెప్పాడు నాకు, అదే జరిగింది. సో ఫైనల్గా ఎవరేం మాట్లాడినా అది వాళ్ళ ఒపీనియన్స్. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. నాకు ఆ అన్నం పెట్టింది మా అమ్మే, ఆమెకి నా కాన్షియస్. ఎవ్వరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. Come on. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.